సేవ చేస్తుంటేనే నిందలు వస్తాయి, నేను ముందే ఊహించి చెబుతున్నా, ఈ పాటికే కొందరు ఎదుర్కొంటారు, అందుకోసం చేస్తున్నాడు, ఊరికే చేశారేటి అని ఒకటి. వీళ్ళే నేటి చేసేది ఇక్కడ. ఎందుకంటే చెయ్యని వాడికి ఈ చేసిన వాడికి వచ్చేటువంటి కీర్తి కారణంగా అసూయ ఏర్పడుతుంది. అందుకని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. దానికే ఒక మాట జగన్నాథ పండితురాయలు చెబుతాడు, అద్భుతమైన మాట. నిందలు ఎవరికి వస్తాయో తెలుసా? పళ్ళ చెట్టుకు వస్తాయి, ఎండి మూడైపోయిన చెట్టుకి ఎప్పుడూ నిందలు రావు. మనం సేవ చేసే వాళ్ళకి అనేక రకాల వ్యాఖ్యానాలు వస్తాయి, వాటిని మనం సహించగలగాలి. దానికోసం మంచి శ్లోకం చెబుతాడు. అలాగే ఆయన శ్లోకాలన్నీ మహీధర నళినీ మోహన్ గారు పద్యాల రూపంలో రాశాడు. ఓ మామిడి చెట్ట, నువ్వు బాధపడకు, నేను నిన్ను ఓదారుస్తున్నా, నిన్ను నిందించినా సరే అంటాడు. మామిడి చెట్టుకో దుఃఖం పట్టుకుంది ఏమిటి? పక్షులన్నీ వాళ్తున్నాయి, నా పళ్ళన్నీ తింటున్నాయి, ఒక్క పక్షి కూడా నా గురించి ఎక్కడా చెప్పలేదు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు మామిడి చెట్టు చాలా గొప్పదని. తీయనివానిలో తీయనివానిలో మిగుల తీయనిదై పొగడందు నీ ఫలంబు, తీయనివానిలో మిగుల తీయనిదై పొగడందు నీ ఫలంబు, ఏ ఎడ పక్షులుందినవే ఎద్దెస చాటెనే నీ యశంబులు, ఏ ఎడ పక్షులుందినవే ఎద్దెస చాటెన నీ యశంబులు, ఈ కోయిల లేజి ఒళ్ళు తిని కోయని కోయని కుహోయని, ఈ కోయిల లేజి ఒళ్ళు తిని కోయని పంచమ సుస్వరంబులన్ తీయగ పాడి నిందెలుపదే దశలెల్ల వెసన్ రసాలమా, తీయగ పాడి నిందెలుపదే దశలెల్ల వెసన్ రసాలమా. మన సేవను కొందరు గుర్తిస్తారు, కొందరు గుర్తించరు. అయినా మానకూడదు. ఈవేళ ప్రపంచంలో పెద్దగా వ్యాపించిన జబ్బు ఈ గుర్తించడం. గుర్తింపు అనేది ఒక వ్యాధి అయింది ఈవేళ. మనం ఏదైనా యూట్యూబ్లో ఒకటి ఏదో పెట్టామనుకోండి, ఒక ప్రసంగమో ఏదో మన ఇంట్లో ఏదైనా, వెంటనే మన గొడవ ఏమిటంటే ఎన్ని బొటన వేళ్ళు పైకి లేచాయి, ఎన్ని బొటన వేళ్ళు కిందికి లేచాయి, లైకులు ఎన్ని, షేర్లు ఎన్ని, దాన్ని బట్టి మనం అంచనా వేసుకుంటే ఇదో దరిద్రపు కాంక్ష. వాడెవడు మన అంచనా వేయడానికి ఇక్కడ? ఒక్కసారి 100 మంది మనకు అనుకూలంగా వ్యాఖ్యానం చేసినా సరే, ఒకడు ఎవరన్నా బాగాలేదన్నాడంటే ఈ 100 మంది ద్వారా మనకు కలిగిన ఆనందం పోయింది, ఆ ఒకడిని పట్టుకుంటాం వాడికి ఎందుకు నచ్చలా అని. అంటే మనకు తెలియకుండానే మనకు ఎంత అహంకారం ఉందంటే, మన మాటల్ని మన చర్యల్ని అందరూ ఇష్టపడాలి, మన మొహాన్ని అందరూ ఇష్టపడాలి. ఈ అందరూ మెచ్చుకోవడం అనేది ఒక పెద్ద జబ్బు, దాన్ని ఎప్పుడూ ఆశించకూడదు. ఆ మహానుభావుడు పుట్టపర్తిలోనే ఉండి చెయ్యవలసింది ఏదో చేశాడు తప్ప ఎవరు పొగిడారు ఎవరు తెగిడారు అన్నది ఎప్పుడూ పట్టించుకోలేదమ్మా. కొన్ని ఉద్యమాలు జరిగినప్పుడు మీకు తెలియదు, మాకు కలిగిన బాధ మీరు పడే ఉంటారు. కొన్ని ఉద్యమాలు జరిగినప్పుడు ఆయన ఫోటోని కింద వేసి తొక్కారమ్మా, ఎంత బాధపడ్డాం, ఎంత బాధపడ్డాం, ఎంత క్షోభ. కించిత్తు కదలలేదా మహానుభావుడు? కలిసి ఉండమని చెప్పిన పాపానికి ఆయన ఎంత శిక్షించారో తెలుసా? మనకు తెలియదా? మనం ఎదుర్కోలేదా? కింద వేసి తొక్కారండి, విగ్రహాలు పగలగొట్టారు. ఫోటోల మీద ఇలా వేస్తుంటే టీవీలో చూస్తుంటేనే కడుపు మండిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అంత సేవ చేశాడని ఉండదండి, ఉండదు. అంతే, ఒక ఆవేశంలో ఉన్నప్పుడు ఏది ఉండదు. మనుషులు కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలకి లోను అవుతారు. దీనికి లోని కాని వాడు సత్యసాయి ఒక్కడే, ఇంకొకడు ఉండడు ఇక్కడ. అలా ఉండగలగాలి మనం. అందుకే చెబుతున్నాడు ఇక్కడ జగన్నాథ పండితురాయలు, తీయనివానిలో మిగిల తీయనిదై పొగడందు నీ ఫలంబు. అన్ని పళ్ళల్లోకి ఏది తీయని పండు, ఏది తీయని పండు అంటే వెంటనే మనం చెబుతాం మామిడి పండండి, మామిడి పండండి, మామిడి పండండి అంటాం. అందంగా ఉన్న మనుషులు కూడా మామిడి పండులా ఉందంటాం, నేరేడు పండులా ఉందన్నాను. నేరేడు పండు సరిగ్గా మామిడి పండు వచ్చే కాలం నేరేడు పండు నల్లగా ఉంటుంది, ఎందుకంటే సిగ్గుపడి నల్లబడిపోయింది. మామిడి పండుని చూశాక సిగ్గుపడి నల్లబడిపోయింది జగన్నాథ పండితురాయలు చెబుతాడు. అలాగే కొబ్బరికాయ ఉందే, అది నీరు గారిపోయింది. కొబ్బరికాయలో నీరే ఉంటుంది కదా, నేను మామిడి పండు అంత అందంగా లేని లావుగా ఉన్నాను, ఒబేసిటీ వచ్చేసింది అనుకుంటుందట అని నీరు గారిపోయిందట. భయాదంతస్తోయం తరు శిఖరిజం లాంగల ఫలం తపాశ్యామాజంబోహో దళిత హృదయం దాడిమ ఫలం. భయాదంతస్తోయం తరు శిఖరిజం లాంగల ఫలం సశూలం సంధత్తే హృదయం అభిమానేన పనసగా సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి. సత్యసాయి విచారధార మామిడి పండు రసం లాంటిది అన్నాను నేను. దాన్ని చూసి అసూయ పడిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. నేరేడు పండు నల్లగా ఎందుకు ఉంటుంది అంటే మామిడి పండు అంత అందంగా లేదని ఏడిచి 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 నల్లమొహం మాడుమొహం అయిపోయిందట.
కొబ్బరికాయ నీరు గారిపోయింది. ఎందుకంటే నేను లావుగా ఉన్నాను, మామిడి పండులాగా సన్నగా అందంగా లేను, అదంత పచ్చగా మెరిసిపోతుంటే నేను ఇలా ఉన్నానని నీరు గారిపోయింది. కొబ్బరికాయలో నీరే ఉంటుంది కదా. అంతేకాదు, దానిమ్మ పండు పండిందంటే పగులుతుంది. ఎందుకంటే దళిత హృదయం దాడిమ ఫలం. మామిడి పండు యొక్క అందాన్ని చూసి దాడిమ్మ పండు గుండె చీరిపోయిందిట, అందుకే అది పగిలిపోయింది. దళిత హృదయం దాడిమ ఫలం. ఎంత మహానుభావుడు జగన్నాథ పండితురాయలు. సంస్కృతంలో అద్భుతమైన కావ్యాలు రచించాడు. మనవాడు తెలుగువాడు, మనం గర్వించాలి. తూర్పుగోదావరి జిల్లాకి బాగా దగ్గరవాడు. అమలాపురం దగ్గర ముంగండ అగ్రహారంలో జన్మించాడు మహానుభావుడు. ఆయన రాసిన శ్లోకం. 14 మంది సంతానంలో మధ్యలో పుట్టాడు. కుటుంబాన్ని మొత్తం ఉద్ధరించాడు. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడు. షాజహాన్ ఆస్థానంలో చేరాడు. పర్షియన్ భాష నేర్చుకున్నాడు. ఆయన ఆస్థాన పండితుడయ్యాడు. 14 మంది పిల్లలతో ఉన్న తల్లిదండ్రుల దారిద్ర్యాన్ని తొలగించి ఐశ్వర్యవంతులను చేశాడు తన పాండిత్యం కారణంగా. అంతటి వాడు మన తెలుగువాడు, మన తూర్పుగోదావరి ప్రాంతం వాడు. ఆయన రాసింది ఇది. మామిడి పండును చూసి మిగిలినవన్నీ సిగ్గుపడ్డాయట. అందుకే దానిమ్మ పండు గుండె పగిలిపోయింది, దానికి చూడలేక. నేరేడు పండు ఏమో నల్లగా అయిపోయింది, కొబ్బరికాయ సరే నీరు గారిపోయింది. ఇంకో మాట చెప్పాడు, పనసకాయ సరిగ్గా చూడండి, ఇలా చక్కగా లోపల కత్తిలా వస్తుంది. అందుకని ఎందుకు వచ్చిందంటే సశూలం సంధత్తే హృదయం అభిమానేన పనసకాయ నేను చూడు ఎలా ఉన్నాను, వ్యధమోహన్, నేను లావుగా ఉన్నాను, గగ్గులుగా ఉన్నాను, నాది ఒక బతుకే. ఆ మామిడి పండు ఎంత బాగుంది అని తనని తానే గుండెల్లో కత్తి పెట్టి పొడుచుకుందుట. అది సశూలం సంధత్తే. పనసకాయ మధ్యలో కత్తి ఉంటుంది సరిగ్గా ఇలా తీస్తాను అక్కడ. ఇదంతా ఎందుకు జరిగిందంటే సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి. అద్భుతమైన మామిడి పండు భూమి మీద పుట్టగానే ఇన్ని రకాల పరిణామాలు జరిగాయి అన్నాడు. అటువంటి మామిడి పండుకి మామిడి చెట్టుకు కూడా కష్టం ఏమిటంటే, మామిడి చెట్టు అనుకుంటున్నా నా పళ్ళన్నీ పక్షులన్నీ తిని వెళ్ళిపోతున్నాయి, ఎక్కడైనా ఒక్క పక్షి నా గురించి ఇది మామిడి పండు తిన్నాను, మామిడి చెట్టు చాలా గొప్పది అని చెప్పొచ్చు కదా అని ఏడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఓదార్చట. అయ్యో అలా అనుకుంటావేమిటి, ఎప్పుడు అలా నెగటివ్ వ్యతిరేకంగా ఆలోచించకు. తీయని వానిలో మిగుల తీయని దైవగడందు నీ ఫలంబు ఏజడ పక్షులుందినవే ఎద్దెస చాటెన నీ యశంబులు. తీయని వానిలో మిగులు తీయగా ఉన్న నీ పండుని అన్ని పక్షులు తిన్నాయి కదా. ఏదైనా ఎక్కడైనా చెప్పిందంటే చెప్పింది, పళ్ళు తిన్నది చెప్పలేదుట. ఈ కోయిల లేచి ఉళ్ళు తిని, ఈ కోయిల లేచి ఉళ్ళు తిని కూయని కుహోయని పంచమ సుస్వరంబులన్ తీయగ పాడి నిందెలుపదే దశలెల్ల వ్యసన్ రసాలమా. పళ్ళు తిన్నవాళ్ళు ఎవరూ చెప్పలేదండి మామిడి చెట్టు గురించి. చేదు చిగుళ్ళు తిన్న కోయిల చెప్పిందండి ప్రపంచమంతా, నేను మామిడి చిగుళ్ళు తిన్నా కాబట్టే నేను ఇంత బాగా పాడగలుగుతున్నా. అంటే మనల్ని ఎంతమంది దూషించినా, ఎంతమంది తప్పు పట్టినా, మన సేవనెవరూ గుర్తించకపోయినా గుర్తించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ భగవంతుడు గుర్తిస్తాడు. ఆయన కోసం చెయ్యాలి, లోకుల గుర్తింపు కోసం కాదు. ఏ పక్షి చెప్పలేదు మామిడి చెట్టు గురించి, కోయిల చెప్పిందా లేదా? పైగా అవి తిన్నది మామిడి పళ్ళు, కోయిల పళ్ళు తినదు, చిగుళ్ళు తింటుంది. అవన్నీ చేదుగా ఉంటాయి. చేదు పువ్వు తిన్న కోయిలకి ఉన్న కృతజ్ఞత తీయని ఫలాలు తిన్న చెట్లకి లేదే. మన జీవితాలు కూడా అంతే. మన వల్ల అత్యుత్తమమైన ప్రయోజనాలు పొందిన వారు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఏమీ పొందని వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు. ఆశ్చర్యంగా ఉంటుంది కదా జీవితం.